వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం జర్నీ టు కాశీ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి మనకు 2 స్టోరీస్ చూపిస్తారు. ఇద్దరు కాశీకి ఎట్లా వెళ్ళారు ఏంటి అనేది. స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో ఒక ఫారినర్ ఉంటాడు. ఫారినర్ వచ్చేసి తన పీజీ కంప్లీట్ చేసుకోవడానికి ఇండియాకి వస్తాడు. టెంపుల్స్ మీద పీజీ చేస్తుంటాడు. అట్లా ఒక స్వామిని కనుక్కోవడానికి వస్తాడు ఇక్కడికి ఇండియాకి. అక్కడ తను ఒక స్వామిని అందరినీ అడుగుతుంటాడు, ఆ స్వామి ఎక్కడ ఉంటాడు ఏంటి అనేది. అట్లే తనకు ఒక హీరోయిన్ పరిచయం అవుతుంది. దాంతో పాటు కాశీకి జర్నీ చేస్తుంటాడు. అయితే అక్కడ ఇంకో స్టోరీ చూపిస్తారు. ఇంకో స్టోరీలో వచ్చేసి హీరో ఫ్యామిలీ ఉంటుంది. ఆ మిస్సెస్ వాళ్ళ కూతురు ఉంటుంది. వాళ్ళు వచ్చేసి అక్కడ కామెడీ సీక్వెన్స్ కొన్ని బాగుంటాయి. వాళ్ళ కూతురు వచ్చేసి తను చోటా భీమ్ ఢోలక్పూర్ వెళ్ళాలి అని ఉంటుంది. హీరో వచ్చేసి కామెడీ చేస్తాడు. కాశీ పక్కనే ఢోలక్పూర్ ఉంటుంది, అక్కడనే చూద్దాము, అక్కడనే వెళ్దాం అంటాడు. చోటా భీమ్ ఢోలక్పూర్లో చోటా భీమ్ చూడాలి, అందరూ చూడాలంటుంది. అయితే వీళ్ళ కామెడీ సీక్వెన్స్ కొన్ని బాగుంటాయి, ఫాదర్ అండ్ డాటర్ సీక్వెన్సెస్. అట్లే వీళ్ళు ఈ ఫ్యామిలీ వచ్చేసి కాశీకి వెళ్తారు. ఇంకా కాశీకి వెళ్ళి అక్కడ వీళ్ళకి ఒక వ్రతం ఉంటుంది. వీళ్ళు మొక్కు తీసుకుంటారు వాళ్ళ మదర్ పేరు మీద. కాశీలో ఒక 30 days ఉండాలని చెప్పి, 1 month ఉండాలని చెప్పి. అయితే వీళ్ళు 1 month కాశీలో ఒక ఇల్లు రెంట్ తీసుకుంటారు. బుక్ చేసుకొని కాశీలో మొత్తం అన్ని కుంభమేళా మొత్తం వెళ్తుంటారు వీళ్ళు. అయితే ఇక్కడ హీరోకు ఒక అఘోరా వచ్చేసి తనకు పూర్వజన్మ గుర్తు చేస్తాడు. అయితే అక్కడ నుంచి స్టోరీ మలుతుంది. స్టోరీ అంటే మీరు మూవీలో చూడండి. తర్వాత హీరో ఏమవుతాడు, వాళ్ళ కూతురు ఏమవుతుంది అంతా. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, యావరేజ్ మూవీ, 1 time వాచ్ మూవీ. కాశీలో కాశీలో సీక్వెన్స్ అనేది తర్వాత బాగుంటాయి. వాళ్ళ హీరో ఏమయ్యాడు, లాస్ట్కి ఏమయ్యాడు, తను సన్యాసిగా మారుతాడు, ఆ సన్యాసిగా ఎట్లా మారాడు ఏంటి, తర్వాత వాళ్ళ కూతురు హీరోని కనిపెట్టిందా లేదా, అదంతా మూవీలో ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.